హలో గైస్, ఇప్పుడే ప్రోమో 2 అయితే రిలీజ్ అయింది. మీ అందరికి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక క్వశ్చన్ అబ్బా. అందరూ కామెంట్ చేయాల్సిందే. అందరూ ఇప్పుడు చపాతీతో మీకు ఆలూ కర్రీ కావాలా, బెండకాయ కావాలా? కింద కామెంట్ చేసేయండి. మళ్ళీ ఎందుకు అడుగుతున్నాం అనేసి అంటే అంతే భయ్య. మొత్తం అంతా కళ్యాణ్ మీదకి తోస్తారుగా. బాగుందా కదా, ఇప్పుడు తృప్తే కదా అందరూ. బాగుంది, మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేయండి. ముందు వీడియోని లైక్ చేసేయండి, ప్లీజ్ లైక్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే తనుజ కప్పిచ్చేయండి సార్, దయచేసి తనుజ కప్పిచ్చేయండి. ఇంకా ఈ గేము, ఈ మిగిలిన రోజులు ఉన్నాయి కదా, ఇవన్నీ స్టాప్ చేసి తనుజ కప్పిచ్చి పంపించండి. మీ ముద్దు పెట్ట కదా. సో నాకు ఇలాగే మాట్లాడాలనిపిస్తుంది. ఏంట్రా అసలు ఎంత లేపుతున్నారు తనుజని. ఎంత ఘోరం. కాకపోతే మొన్న పెట్టిన క్యాప్టెన్సీ టాస్క్ కూడా ఆవిడ కోసమే డిజైన్ చేసి పెట్టినట్టు, ఆవిడ కోసమే తయారు చేసి పెట్టినట్టు మీకు సింపుల్ గా ఒక చిన్న వీడియో చూపిస్తాను, చూడండి బాబు. దేవుడి దయ వల్ల సపోర్టింగ్ టాస్క్ ఉండాలని కోరుకుంటా. చూసారు కదా, ఇందులో మీకు ఏటర్థమైంది? ఆవిడ దేవుని కోరుకుంటున్నారు క్లియర్గా. దేవుడా సపోర్టింగ్ టాస్క్ రావాలి. సపోర్టింగ్ టాస్క్ వస్తే తనుజ గారికి నాన్న ఉన్నారు, అమ్మ ఉన్నారు. ఏంటి చూడండి, ఈ రిలేషన్లు ఇంతమంది ఉన్నారు కదా. నాన్న ఉంది, అమ్మ ఉంది, అన్న ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు. మనల్ని ఎలాగైనా కాపాడేస్తారు. సో మనల్ని ఎలాగైనా సపోర్ట్ చేసేస్తారు. అందుకే దేవుడికి సపోర్ట్ అడుగుతుంది అనమాట. దేవుడికి సపోర్టింగ్ టాస్క్ రావాలి దేవుడా అని చెప్పి. అంటే ఏంటి అంటే, గేమ్ పెట్టారు అనుకోండి, ఫిజికల్ టాస్క్ ఏం పెట్టారు అనుకోండి, ఇవిడికి వెళ్ళారు అనమాట. ఇవిడికి తెలిసిందే కదా ఆ విషయం. ఆవిడికి తెలుసు గేమ్ పెడితే మనం గెలలేము, మనకు చేత కదా గేమ్లు ఆడడం. సో మనకు కూడా తెలుసు, ఆడియన్స్కి కూడా తెలుసు ఆ విషయం. సో ఇక్కడ ఇంత క్లియర్గా దొరికిపోయిన తర్వాత ఇంకా చాలా మంది రుద్దుతారు అనమాట. ఇప్పుడు నాకు ఏదో చెప్తారు కదా, చెప్పండి. సో మ్యాటర్లోకి వెళ్తే ఈవిడికి సపోర్టింగ్ టాస్కే కావాలి. మళ్ళీ సపోర్ట్ లేదు అని గెంతుతారు. సపోర్ట్ ఉంది లేకపోతే సపోర్ట్ నాకు చేయట్లేదు అని చెప్పేసి ఏడుస్తారు. సపోర్టింగ్ టాస్క్ రావాలంటారు. సపోర్ట్ చేయట్లేదు అన్నప్పుడు సపోర్ట్ గురించి ఎందుకు అడుగుతున్నారు? సపోర్ట్ టాస్క్ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? సపోర్టింగ్ లేదు నేను ఒంటరిదాన్ని అన్నట్టు ప్రవర్తిస్తారు. మళ్ళీ సపోర్ట్ టాస్క్ రావాలి, నన్ను అందరూ సపోర్ట్ చేయాలి, దేవుడా ఎందుకు ఇవన్నీ ఎందుకు? సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, బిగ్ బాస్ ఈ టాస్క్ సపోర్టింగ్ టాస్కే పెట్టాడు. సో ఆవిడ అనుకున్నట్టు, ఆవిడ కోరుకున్నట్టు సపోర్టింగ్ టాస్కే జరిగింది. ఎందుకంటే తనుజని క్యాప్టెన్ చేద్దాం అనుకున్నాడు మన బిగ్ బాస్. ఎందుకంటే ముద్దు పెట్టు కదా, క్యాప్టెన్ చేద్దాం అనుకుంటే అక్కడ ఏంటైంది, బెడిసి కొట్టింది. ఎలాగా తనుజ క్యాప్టెన్ అవ్వాల్సింది కాస్త బర్నీ గారు సేఫ్ గేమ్ ప్లే వల్ల దివ్య క్యాప్టెన్ అయిపోయింది. అఫ్ కోర్స్ దివ్య క్యాప్టెన్ అయిపోయింది. రాము సంచాలక అదొక తుప్పాస్ డెసిషన్. అలాగా పరిస్థితి ఎలా ఉందంటే దివ్య మొత్తానికి క్యాప్టెన్ అయిపోయింది. అక్కడ కూడా మళ్ళీ ఏడుపు. నేను ఆ రోజే చెప్పాను, ఏదో కష్టపడి కింద మీద పడి రక్తం చిందించి చెమట దారిపోసి కష్టపడి ఆడినోళ్ళు కూడా ఇంతలాగా ఏడర్రా బాబు. తొక్కలో సపోర్ట్ రాలేదని చెప్పేసి నువ్వు పౌరుషంగా నించొని ఎవడరా నాకు సపోర్ట్ చేసేదని అనడం మానేసి, సపోర్ట్ రాలేదు మళ్ళీ ఏడుపు. అంటే ఇక్కడ ఏంటి జరుగుతుంది? ఇక్కడ ఆవిడికి సపోర్ట్ కావాలి. సపోర్ట్ లేకపోతే ఆవిడ సర్వైవ్ అవ్వలేరు హౌస్లో. క్లియర్గా ఇదే కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే అదొక ముద్దు పెట్ట పని బిగ్ బాస్ చేసిన. అదొక మన తనుజ అమ్మ, మన తనుజ కుటుంబం ఇంట్లో కలకాలం సుఖంగా ఉండాలి, బాగా ఉండాలి, మిగిలిన అందరూ సర్వనాశనం అయిపోయినా పర్లేదు. బిగ్ బాస్ టీం ప్లాన్ ఇదే. ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్కి తనుజకి జరిగిన ఆ బెండకాయని ఆలూ కర్రీ గొడవ ఏదైతే ఉందో దాంట్లో నాగార్జున గారు పూర్తిగా తప్పంతా కళ్యాణ్ మీద తోస్తారు. అరే నాకు అసలు నాగార్జున గారికి చపాతీతో ఆలూ కర్రీ ఇష్టం లేదేమో, బెండకాయ ఇష్టమేమో, అందుకే కళ్యాణ్ మీద తోస్తారు తప్పంతనా. నాకు తెలియగడుగుతున్నాను. అక్కడ ఆర్డర్ ఎక్కడ చేశాడు కళ్యాణ్? ఆర్డర్ చేశాడు అసలు. ఆవిడే నోరేసుకొని పడిపోయి ఆవిడే అరిచేసింది. అతను కళ్యాణ్ ఏం చేశాడు? పక్కన క్యాప్టెన్ కూర్చోబెట్టాడు, పక్కన దివ్య కుక్ ని నించోబెట్టాడు. రేషన్ మేనేజర్ అయిన తనుజని పిలిచి ఆలూ కర్రీ చేసేయచ్చు కదా, చపాతీతో ఆలూ కర్రీ బాగుంటది అని అంటే, బెండకాయ బాగాలేదు, బెండకాయ పోయింది అని అంటే, ఉండదా రేపటి వరకు ఉండదా, రైస్ తో బాగుంటది కదా అన్న, చెప్పన్న ఆలూ కర్రీ చేసి అనేసి ఇమాన్యుల్ తో మాట్లాడుతున్నాడు. అక్కడ పక్కన కుక్ అయిన దివ్య కూడా అంటుంది కదా, అదేంటి చపాతీతో బెండకాయ ఏంటి అని అన్నట్టు దివ్య కూడా ఆలూ కర్రీ కావాలన్నట్టుగానే మాట్లాడుతుంది కదా. అంటే ఏంటి ఇక్కడ ఆర్డర్ ఎక్కడ చేశాడు? ఒపీనియన్ అని చెప్తున్నాడు కదా కళ్యాణ్. అరే నా ఒపీనియన్ చెప్పకూడదా? క్లియర్గా ఒపీనియనే చెప్పాడు. ఆర్డర్ అంటే ఏంటి? తనుజ ఈరోజు ఆలూ కర్రీ చేయాల్సిందే, నువ్వు చెయ్యకపోతే ఒప్పుకోను అని అన్నాడు అనుకో, అది ఆర్డర్ అంటే, అది డిమాండింగ్ అంటే, అది పొగరంటే. కానీ ఇక్కడ ఆలూ కర్రీ చేసేయచ్చు కదా, చపాతీతో ఆలూ కర్రీ బాగుంటది కదా అని చెప్పి స్టార్ట్ చేశాడు కళ్యాణ్. జాగ్రత్తగా వెళ్ళి చూసుకోండి మళ్ళీ. అలా ఉంది పరిస్థితి. మొత్తం అంతా తప్పు కళ్యాణ్దే అన్నట్టు తోస్తాడు. మళ్ళీ దివ్య నుంచి, దివ్య నువ్వు చెప్పు, రేషన్ మేనేజర్ని క్వశ్చన్ ఆర్డర్ చేయొచ్చా అనేసి నాగార్జున గారు అడగడం. నాగార్జున గారు అసలు ఎపిసోడ్లు చూస్తున్నారో చూడట్లేదు, ఏటో మరి ముద్దు పెట్టి తనుజని సపోర్ట్ చేసేయాలి అని చెప్పి ఒకటి మైండ్ లో పెట్టుకొని, ఒక టార్గెట్ గా పెట్టుకొని వస్తారు. ఆవిడకి లేపుతారు, లేపేసి వెళ్ళిపోతారు ఎపిసోడ్ క్లోజ్ చేసి. ఇంతే, ఇదే జరుగుతుంది. చాలా అంటే చాలా చిరాకేస్తుంది. మీరు చెప్పండి అబ్బా, చపాతీతో ఆలూ కర్రీయా బెండకాయ రెండిట్లో ఒకటే ఎంచుకోండి.
నాకైతే ఆలు కర్రీయే. సో అదనమాట మ్యాటర్. ఇక్కడ కళ్యాణ్ అడగడంలో తప్పు ఎక్కడ ఉంది, ఆర్డర్ ఎక్కడ ఉంది నాకు అర్థం కావట్లేదు. సో అది అలా మ్యాటర్. ఇక్కడ కామెడీ ఏంటి తెలుసా, అక్కడ ఆడియన్స్ వస్తారు కదా, ప్రతి శనివారం ఆదివారం ఆడియన్స్ వస్తారు కదా, నాగార్జున గారి ఆడియన్స్ తోని ఈ ఆడియన్స్ అసలు ఫేక్ రియల్ అర్థం అవుతుంది. ఖచ్చితంగా మాక్సిమం ఫేక్ అనే నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఈ ఆడియన్స్ కి అడుగుతారు అనమాట, అక్కడ కళ్యాణ్కి తనుజకి జరిగిన గొడవలు, ఆడియన్స్ మీరు చెప్పండి, కళ్యాణ్కి తనుజకి జరిగిన గొడవలు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అంటే అందరూ తనుజ రైట్ సార్, తనుజ ఏడ్ చేసిన రైటే మాకు అన్నట్టుగా తనుజయే రైట్ అంటారు. అబ్బా సాయిరామ్, ఇది మరీ ఓవర్గా లేదు. సరే ఇది కూడా ఓకే వదిలేండి. తర్వాత నాగార్జున గారు ఇంకొక డిస్కస్ చేస్తారనమాట. ఏంటి, తనుజకి సంజన గారికి ఒక గొడవ జరిగింది గుర్తుందా, సంజన గారు భోజనం చేస్తుంటే మీరు పప్పు 2 సార్లు వేసుకున్నారు, ఎలా వేసుకున్నారు నాకు చెప్పాలి కదా అది అని అన్నట్టుగా ఆ గొడవ. అప్పుడు సంజన గారు ప్లేట్ ఎలా తోస్తే నాకు ఫుడ్ వద్దని చెప్పి వెళ్ళిపోతారు కదా, అక్కడ ఫుడ్ వదిలినందుకు నాగార్జున గారు అడుగుతారనమాట, డిస్కస్ చేస్తారు ఈ టాపిక్ ని. ఇక్కడ కూడా మళ్ళీ ఆడియన్స్ మీరు చెప్పండి, తనుజ రైటా సంజన రైటా చెప్పండి. మళ్ళీ అందరూ తనుజ రైట్ సార్, తనుజ రైట్. ఏంటిది ఏంటిది అని అంటున్నాను. అంటే ఈ వారం అంతా ముద్దు బిడ్డ అయిన తనుజ ఒక్కరే పర్ఫెక్ట్గా ఉన్నారనమాట అక్కడ చెప్పిన ఆడియన్స్ ప్రకారం. అంతేనా, తనుజ గారు ఎక్కడ తప్పు చేయలేదు, అదేనా చెప్తున్నారు వాళ్ళు. ఏంటి భయ్యా ఇది మరీ టూ మచ్. కాకపోతే సంజన గారు అక్కడ ప్లేట్లో అన్నం వదిలేశారంటే ఆ ప్లేట్ ఆ రోజు బిగ్ బాస్ జూమ్ చేసి మరీ చూపించాడు. అన్నంలో అసలు పప్పు ఎక్కువ ఏమైనా ఉందా, నార్మల్ గా కొంచెమే ఉంది పప్పు ఆ రోజు. ఏదో ఎక్కువ వేసుకున్నట్టు, నాకు ఎందుకు చెప్పలేదు, ఎందుకు వేసుకున్నారు, ఎందుకు ఆ రోజు తింటున్నప్పుడు ఎందుకు అడుగుతుంది తనుజ, ఎందుకు తిన్న తర్వాత మాట్లాడుకోవచ్చు కదా అని నేను కూడా చెప్పాను రివ్యూలో. ఆ ప్లేస్ లో సంజన గారే కాదు నేనున్న వదిలేస్తాను అన్నం. అంటే ఆ టైంలో అంతమంది ముందు తింటున్నప్పుడు నువ్వు వాళ్ళకి అడిగితే ఎంత బాధ వేస్తుంది. ఇప్పుడు వదిలేని ప్రోమో 1లో కూడా మాధురి గారికి బర్నీకి స్పాన్సర్ బిర్యానీ టాస్క్ లో అవుతుంది చూసారు చిన్న ఇష్యూ. మాధురి గారు ప్లేట్ లో బిర్యానీ వేసుకోపోతే బర్నీ గారు వెళ్ళి ఆగండి మాధురి గారు ఆగండి వాళ్ళకి వేసి వేస్తాను ఆగండి మీకు తర్వాత వేస్తానని అంటే, ఎక్కడ ఇలా ఎవడైనా తింటున్నప్పుడు అంటే తినడానికి వెళ్తున్నప్పుడు మీరు అలాగ ఆగండి అంటే ఎంత నామోషిగా అనిపిస్తుంది అంతమంది ముందు. ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అసలు ఏ సీజన్ లో లేదు ఈ తిండి గోల, ఈ సీజన్ లో ఎట్రా బాబు ప్రతిదీ తిండి గురించే గోల పెంట అవుతుంది ప్రతి ఒక్కరి దగ్గర. సో అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సంజన గారిది ఇది తనుజ గారి దాంట్లో కూడా ఆడియన్స్ తనుజదే కరెక్ట్ అంటారు. తనుజ ఏడ్ చేసినా కరెక్టే, తనుజ మంచినీళ్ళు తాగినా కరెక్టే, తనుజ బాటిల్ పడిసినా కరెక్టే, మంచినీళ్ళు ఏడ్ చేసినా కరెక్టే. అలాగే ఉంది ఆడియన్స్ చెప్పేది అక్కడ. ఏంటో వాళ్ళకి నచ్చినట్టు స్క్రిప్ట్ రాసుకొని వాళ్ళకి నచ్చినట్టు లేపుకి వెళ్ళిపోతున్నారు తనుజని. అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మన డీమన్ పవన్ది రీతుది వద్దాం. డీమన్ పవన్ రీతుని ఇలా తోసాడు కదా వాళ్ళ గొడవ జరుగుతున్నప్పుడు. అలా తోసిన దాంట్లో ఎవరైనా ఏ ట్రోలింగ్ అయినా జరిగింది అసలు డీమన్ పవన్ మీద, ఎవడైనా తప్పు పట్టాడు బయట. ఎందుకు పట్టలేదు చెప్పండి. ఎందుకంటే రీతుకి డీమన్ పవన్ కి ఉన్న క్లోజ్నెస్ అలాంటిది. సో అలా తొయ్యడం కరెక్టారా అంటే వాళ్ళకున్న క్లోజ్నెస్ కదా కరెక్టే, కానీ నేషనల్ టెలివిజన్ లో తొయ్యడం కరెక్ట్ కాదు. సో నేనేమన్నాను ఆ రోజు రివ్యూలో, డీమన్ పవన్ రీతు బాగా క్లోజు, వాళ్ళకి డీమన్ పవన్ కి లేని ప్రాబ్లము, రీతుకి లేని ప్రాబ్లము, మనకెందుకురా అని చెప్పి ఆ రోజు నేను క్లోజ్ చేస్తాను ఆ టాపిక్. సో ఇక్కడ నాగార్జున గారు ఏంటంటే, డీమన్ పవన్ బ్యాగ్ చదువుకో పో బయటికి డోర్ లోపించండి అంటే అసలు నాకు తెలియగడుగుతున్నాను. అక్కడ ఆలు లేదు గోళ్ళు సూర్యు లేదు కొడుకు పేరు సాములేం, కానీ అక్కడ డీమన్ పవన్ కి ప్రాబ్లం లేదు, రీతుకి ప్రాబ్లం లేదు, నాగార్జున గారికి వచ్చింది ప్రాబ్లం. ఓకే, నేషనల్ టెలివిజన్ లో అలాగ ఒక ఉమెన్ ని అలా తొయ్యడం అనేది, అది ఎంత వాళ్ళు క్లోజ్ అయినా సరే అది బయటికి ఫోర్స్ఫుల్ గా లేకపోతే డిమాండింగ్ గా, దాన్ని ఏమంటారు ఓవర్ పవర్ గా, ఏదో సంథింగ్ డామినేటింగ్ గా సంథింగ్ కొన్ని పదాలు వస్తాయి, అలా కనిపించవచ్చు. సో నేషనల్ టెలివిజన్ ఇలా జరగకూడదు కాబట్టి ఇష్యూ రైజ్ చేశారేమో. బట్ అదంతా పక్కన పెడితే వాళ్ళు తర్వాత తినిపించుకున్నారు, అవి రీతుకు ప్రాబ్లము లేదు. ఇక్కడ కూడా సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ అని అడుగుతుంది, బతిమలు అడుగుతుంది. ప్రోమోలో చూసారు కదా, డీమన్ పవన్ బయటకు వెళ్ళిపో, తలుపులు తీస్తే బయటకు వెళ్ళిపోని అంటే వద్దు సార్ ప్లీజ్ సార్ అని ఇద్దరు రిక్వెస్ట్ చేస్తాడు. అండ్ డీమన్ పవన్ ఫుల్ గా ఏడుస్తాడు కూడా, ఎపిసోడ్ లో చూస్తారు మీరు. ఇంకోటి ఏంటంటే ఈ రోజు డీమన్ పవన్ గ్రాఫ్ ఎక్కడ లేని విధంగా పైకి వెళ్తుంది భయ్యా. ఎందుకురా అంటే ఒకటి చెప్తున్నాను, ఆడియన్స్ కి తప్పు అనిపించలేదు, డీమన్ పవన్ కి తప్పు అనిపించలేదు, రీతుకి తప్పు అనిపించలేదు, రివ్యూర్స్ కి తప్పు అనిపించలేదు, ట్రోలర్స్ కి మేమర్స్ కి కూడా తప్పు అనిపించలేదు, ఎవరికి తప్పు అనిపించలేదు. సో నాగార్జున గారు ఈ తప్పుని రేస్ చేశారు కాబట్టి, అరే ఎందుకురా డీమన్ పవన్ తప్పు చేయలేదురా, అందులో తప్పు ఎక్కడ ఉందిరా, వాళ్ళు క్లోజే కదా అన్న ఆలోచన ఆడియన్స్ అందరిలోనూ వస్తుంది. ఖచ్చితంగా డీమన్ పవన్ మీద సింపతి వస్తుంది నాగార్జున గారు తిడుతున్నప్పుడు. ఎస్, ఇది పక్కా రాసి పెట్టుకోండి. మనం ఇన్ని రోజులు మీరు అందరూ బాధపడ్డారు కదా, పవన్ కి ఎలివేషన్ ఇవ్వట్లేదు, పవన్ ని నాగార్జున గారు పొగట్లేదు అని చెప్పి. ఈ రోజు పొగడక్కర్లే, ఆ తిట్లు అలా తిడుతున్నారు చూసారా, బయటకు పో అని అంటున్నారు చూసారా, అది చాలు డీమన్ పవన్ గ్రాఫ్ అలా వెళ్తుంది అనమాట. చూస్తున్నాను అలాగా. సో ఇదనమాట ప్రోమో చూసి నేను మీకు చెప్దాం అనుకున్నది అండ్ మాట్లాడదాం అనుకున్నది.
పవన్ కొంచెం పొగుడుతారట కూడా, అది అప్డేట్ మనకి. అండ్ కళ్యాణ్కి మాత్రం క్లాసే, ఈ తనుజ కళ్యాణ్ మ్యాటర్లో కళ్యాణ్ క్లాసే పీకుతారు. అండ్ సంజన కూడా పీకుతారు, అందరికి మాక్సిమం పడతాయి. దివ్యకి పొగుడుతారు ప్లస్ క్లాస్ పీకుతారు, అదొకటి. అండ్ బర్నీ గారికి నవ్వుతూ సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పి అతనికి కూడా చిన్న క్లాస్ పీకుతారు. రాముకు వీడియో చూపించి నువ్వు సంచాలక ఫెయిల్ అని వీడియో చూపిస్తారు. ఇలాగా కొన్ని అప్డేట్లు మన ఇన్స్టాగ్రామ్ ఇచ్చాను, మళ్ళీ ఒకసారి చెప్దామని వీడియోలో టక్ టక్ అని చెప్పి వెళ్ళిపోతున్నాను. సో ఇదన్నమాట వీడియో. నేను చెప్పిన పాయింట్లు కరెక్ట్ అనిపిస్తే లైక్ చెయ్యండి భయ్యో. ఎవరెవరో ఎదుక్కొని వెళ్ళిపోతున్నారు, ఎదిగేస్తున్నారు పైకి. మరి మనం కూడా ఎదగాలి కదా, వాళ్ళు ఎదగాలి, నేను ఎదగాలి, మీరు ఎదగాలి, అందరం కలిసి ఎదుగుదాం. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చాలా 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 కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇది వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.